వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఏ సోషల్ మీడియాని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, నిజంగా శాటిలైట్ ఛానళ్ళు కాంగ్రెస్ వైపు లేకున్నా కానీ సోషల్ మీడియాని నమ్ముకొని ప్రజా వ్యతిరేకతను, బీఆర్ఎస్ పైన ఉన్న ప్రజా వ్యతిరేకతను నిజంగా సోషల్ మీడియాలో కళ్ళకు కంటినట్టుగా చూపించి అదే సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నిజంగా ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాదరణ కోల్పోతుంది. నెటిజన్లు అంటే నిజంగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీని. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆగ్రహానికి గురవుతున్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పవనాలు వీస్తున్నాయి అంటే ఒక ట్విట్టర్ ద్వారా తను పోస్ట్ చేసిరు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు అని ఒక పోల్ పెడితే ఆ పోల్లో దాదాపు కొన్ని లక్షల మంది పాల్గొన్నారు, కొన్ని లక్షల మంది వ్యూస్ వచ్చినాయి, కొన్ని లక్షల మంది చూసారు. ఆ పోల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా షాక్ ఇచ్చారు నెటిజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ మొట్టమొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అసలు విషయంలోకి వెళ్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ దాని ట్విట్టర్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ @INC తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారని ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ద్వారా ఏం ఆన్సర్ ఇచ్చిరు, తెలంగాణ ప్రజలు ఏం ఆన్సర్ ఇచ్చిరంటే ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారని 65% మంది, ఇక్కడ ప్రజల వద్ద పాలన అని 33% మంది కోరుకుంటున్నారు. మరి వీళ్ళకు క్వశ్చన్ అర్థమైందా, ఇది అర్థం కాలేదా? దాదాపుగా ఇలా 92,550 ఒక ఓట్లు పడితే ఫైనల్ రిజల్ట్ ఇది. అయితే 4-11 PM, ఇది పోస్ట్ ఎప్పుడు పెట్టిరా అంటే 4-11 PM జనవరి 2025 29వ డేట్ నాడు పెట్టిరు. దాదాపుగా దీన్ని ఎన్ని లక్షల మంది చూసిరంటే 4,406.4K, అంటే దాదాపు 4 లక్షల పైచిలకు వ్యూస్ వచ్చినాయి దీనికి. అంటే ఇంతమంది చూసిరు. మరి నిజంగా ఏం వచ్చినాయి ఇలా ఒకసారి కామెంట్ చూద్దామా? కామెంట్స్ వస్తాయా? ఓకే, లాగిన్ అడుగుతుంది. సరే ఓకే, ఇది మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ విధంగా ఎందుకు చేస్తుంది? ఇంత వ్యతిరేకత మూడగట్టుకోవడానికి కారణం ఏంటిది? రైట్, ఇది అయితే తెలంగాణ కాంగ్రెస్కు నెటిజన్లు షాక్. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో షాక్ తగిలింది. రాష్ట్ర ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారని అధికార ఎక్స్ ఖాతాలో పోల్ పెట్టగా ఆ పార్టీ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన ప్రజల వద్దకు పాలన అనే 2 ఆప్షన్లు ఇవ్వగా ఫామ్ హౌస్ పాలనకు 73% మంది ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తనకు ఇప్పుడు 63%, ఇంతకుముందు చూసినాము 63% ఉంది. అయితే ఇది ఈ పాత పోస్ట్ అన్నట్టు. ఇది అయితే పార్టీ తరఫున తాను పోగొట్టుకున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు నెట్టింట పోస్టులు వైరల్ పెడుతున్నారని ఒక వార్తనైతే వస్తున్నాం కదా. ఇది ఇట్లుంటే మొన్న టీ న్యూస్లో అసలు ఎవరి పాలన బాగుంది, ఏ ప్రభుత్వం పరిపాలన బాగుందని ఒక పోల్ పెట్టింది. సంథింగ్ ఏదో పోల్ పెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన గురించి ఒక పోస్ట్ పెడితే ఆన్లైన్ పెట్టిరంటే దాదాపుగా 70% ఏమో, 60-70% కాంగ్రెస్ పరిపాలన బాగుందని అలా పోస్ట్ పెట్టిరు. మరి సోషల్ మీడియా అనేది ఎవరు మ్యానిపులేట్ చేస్తారు ఏం కథ అనేది అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే అసలు ఇటు ఇరు పార్టీల గందరగోళంలో నెలకొన్నాయి. ఆ టీ న్యూస్లో వాళ్ళు పెట్టిన పోస్టుకు వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు ట్విట్టర్లో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ INC తెలంగాణ ఇలా పోల్ పెట్టిన దేనికి కాంగ్రెస్ పార్టీకి నెటిజన్లు షాక్ తగిలిచ్చారు. సోషల్ మీడియా అనేది నిజంగా వెంట వెంటనే ప్రజలు పసిగడతా ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తమ తప్పిదాలను తెలుసుకోవాలి. నిజంగా ఆ టీ న్యూస్కు ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు పోల్ విషయంగా. ఇది మొత్తానికి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.